Welcome to Chandra Maths channel, Inter Maths 1B, 8th chapter, Limits and Continuity, Exercise 8C, first Roman 1, 2, 3, 4, 5, problems. Compute the following limits. Limit x tends to 1, 2x plus 1 by 3x square minus 4x plus 5. Put x equal to 1, 2 into 1 plus 1 by 3 into 1 square minus 4 into 1 plus 5. 2 ones are 2 plus 1 by 3 minus 4 plus 5. 2 plus 1, 3 by, add these two, 8 minus 4, 3 by 4. Next one. This problem is for just substituting the given value calculation. Now, limit x tends to pi by 2, cos x by x minus pi by 2. This problem is important for 2 marks. Limits lo manaki limit x tends to 0, cos x equal to 1. Limit x tends to 0, sin x by x equal to 1. So, in terms of cos, limit x tends to 0, cos x ante cos 0 substitution చేస్తూ cos 0 1. సో మనకి కాస్ ఇచ్చినప్పుడు దానికంటూ డినామినేటర్ ఇక్కడ ఏమీ లేదు ఫార్ములాలో, కానీ ఇక్కడ ప్రాబ్లంలో డినామినేటర్ ఉంది అంటే డినామినేటర్తో ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉండాల్సిన ఫంక్షన్ సైన్ ఫంక్షన్, న్యూమరేటర్లో ఉండాల్సిన ఫంక్షన్ సైన్ ఫంక్షన్. సో ఇప్పుడు దీన్ని సైన్ ఫంక్షన్గా చేంజ్ చేసి అప్పుడు లిమిట్ వాల్యూని 1 సబ్స్టిట్యూషన్ చేసుకోబోతున్నాం. వన్స్ అగైన్ మనకి లిమిట్స్లో కాస్ ఫార్ములాస్లో డినామినేటర్ లేదు, ఓన్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1. మరి డినామినేటర్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉండాల్సిన ఫంక్షన్ సైన్, అంటే ఇక్కడ మనము ముందుగా ఈ కాస్ ఫంక్షన్ని సైన్లోకి చేంజ్ చేసుకుని ఆ తర్వాత ఈ ఫార్ములాని యూస్ చేసుకోబోతున్నాం. సిమ్స్ కాస్ ఎక్స్. సో కాస్ని ఇప్పుడు సైన్లోకి చేంజ్ చేయాలి అంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఎక్స్ కదా, మీన్స్ సైన్ పై బై 2 minus ax. So this equal to limit x tends to pi by 2, cos x can be written as sin 90 minus ax by x minus pi by 2. ఇప్పుడు ఈ మొత్తం లిమిట్ ఫార్ములా ప్రాబ్లము ఈ ఫార్ములాలోకి చేంజ్ అయిందో లేదో చూద్దాం. మరి ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలి అంటే సైన్ దగ్గర ఎక్స్ వాల్యూ, డినామినేటర్లో ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూ లిమిట్ దగ్గర ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటే ఆ వాల్యూ మొత్తం ఆ ఫార్ములా మొత్తం 1కి మనము సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. మరి లిమిట్ ఎక్స్ ఈ పై బై 2 నెట్ తీసుకురండి, ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 బై ఎక్స్ మైనస్ పై బై 2. చూడండి ఇక్కడ వాల్యూ ఇక్కడ వాల్యూ సేమ్ ఉంది, ఇంక ఇక్కడ వాల్యూ ఎక్స్ మైనస్ పై బై 2గా చేంజ్ చేయాలి అంటే మైనస్ని కామన్ తీయండి. మైనస్ని కామన్ తీయడము అంటే ఈ టర్మ్ని ఇక్కడికి ఈ టర్మ్ని ఇక్కడికి చేంజ్ చేసుకుంటే మైనస్ కామన్ తీసామని చెప్పొచ్చు. సో లిమిట్ ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ థీటా, మైనస్ సైన్ థీటా ఎక్స్ మైనస్ పై బై 2 బై ఎక్స్ మైనస్ పై బై 2. ఇప్పుడు ఇక్కడ వాల్యూ, ఇక్కడ డినామినేటర్ వాల్యూ, ఇక్కడ లిమిట్ దగ్గర వాల్యూ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ మనము 1 అని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈక్వల్ టు మైనస్ ఈ వాల్యూ మొత్తం 1. సో ఈ మైనస్ని ముందుకు తీసుకుంటే లిమిట్ ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 2 బై ఎక్స్ మైనస్ పై బై 2. దిస్ వాల్యూ ఈజ్ 1 with minus. So minus 1 is the limit value. Next one. Limit x tends to 0 sin ax by x into cos ax. ఇక్కడ లిమిట్స్ని సైన్కి ఒక లిమిట్ కాస్కి ఒక లిమిట్
సపరేట్గా రాద్దామా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఏఎక్స్. ఇంకా ఈ ఎక్స్ అనేది సైన్ డినామినేటర్గా అప్లై చేద్దాం. సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్స్లో సైన్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఏఎక్స్. సో సైన్ ఫంక్షన్కి డినామినేటర్ ఉంటుంది కాబట్టి ఈ ఇంటూ ఇక్కడ ఎక్స్ దీనికి డినామినేటర్గా నోట్ చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ 1. సో ఇదే ఫార్ములాని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఏఎక్స్ ఈక్వల్ టు కే. సో ఎక్స్ కోషెంట్ సమ్ కే ఉంటే ఆ లిమిట్ వాల్యూ కే. ఇలా ఏ బై 1 ఏ ఆర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఇక్కడ ఎక్స్ని ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ మనకి 1 అవుతుంది. బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ వాల్యూ 1. దిస్ వాల్యూ 1 ఇంటూ ఏ బై 1. సో సింపుల్గా ఇలా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. ఎక్స్ కోషెంట్ ఎంత ఉంటే అది మనకి వాల్యూ అవుతుంది. లిమిట్ వాల్యూ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ అంటే 1 కదా, బై 1 ఏ బై 1 ఏ. ఆర్ ఇలా ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్న ఈ లిమిట్ వాల్యూ 1 ఇంటూ ఏ బై 1. దిస్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 సైన్ ఆఫ్ x minus 1 by x square minus 1 can be written as 1 square. This is in the form of a square minus b square. A plus b into a minus b. This is in the form of a square minus b square. Then this can be written as a plus b into a minus b means x plus 1 into x minus 1. Limit x tends to 1. ఇక్కడ సైన్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఉందో ఆ యాంగిల్ వాల్యూతో ఉన్న ఫ్యాక్టర్ని సైన్ దగ్గర డినామినేటర్గా రాసుకుని రిమైనింగ్ ఫ్యాక్టర్ని పక్కన రాసుకుందాం. వన్స్ అగైన్ సైన్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఉందో అంత వాల్యూ ఉన్న ఫ్యాక్టర్ని సైన్కి డినామినేటర్గా రాసి రిమైనింగ్ ఫ్యాక్టర్ అయిన ఎక్స్ ప్లస్ 1ని పక్కన రాస్తే 1 బై ఎక్స్ ప్లస్ 1. నౌ ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్ కూడా లిమిట్ అప్లై చేయమ్మా. నౌ దిస్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ ఇక్కడ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేయండి. 1 బై ఎక్స్ టెన్స్ టు 1 కదా, 1 ప్లస్ 1 1 బై 2 1 బై 2. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దిస్ కెన్ బి సి, this can be d, this can be taken as c and this can be taken as d. Then read as sin c minus sin d. Sin c minus sin d 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. ఆర్ దిస్ ఈజ్ sin a plus b, this is sin a minus b. If we take as sin a plus b, sin a cos b plus cos a sin b. If we take as sin a minus b, sin a cos b minus cos a sin b. ఇక్కడ ఈ మొత్తాన్ని సి అని ఇక్కడ ఈ బ్రాకెట్ని డి అనుకుంటే సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేసుకోవచ్చు. ఆర్ దిస్ కెన్ బి రీడ్ యాజ్ సైన్ ఏ ప్లస్ బి, దెన్ స్ప్లిట్ దిస్ ఫార్ములా. దిస్ కెన్ బి రీడ్ యాజ్ సైన్ ఏ మైనస్ బి, దెన్ యూజ్ దిస్ ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేస్తే 2 కాస్ సి ప్లస్ డి
by 2 into sin C minus D by 2 by x. Limit x tends to 0. 2 cos బ్రాకెట్స్ ఓపెన్ చేయమ్మా. ఈ బ్రాకెట్ దగ్గర ప్లస్ సింబల్ ఉంది కాబట్టి సైన్స్ చేంజ్ అవ్వవు. బై 2 ఇంటూ సైన్, ఈ బ్రాకెట్ ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేస్తూ రాయాలి. ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ బై 2 హోల్ బై ఎక్స్. లిమిట్ x tends to 0. 2 cos bx cancel 2a by 2 into sin a cancel 2bx by 2. 2 into limit x tends to 0. 2 get cancel. Cos a into sin 2 cancel bx by x. Now apply the limit to cos and sin. 2 into limit x tends to 0 cos a into limit x tends to 0 sin bx by x can be taken to sin function. 2 into x టర్మ్ ఉంటే దాని బదులు 0 సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి cos a. సో 2 cos a into since limit x tends to 0 sin kx by x equal to k. Here b is the quotient. So this value is b. This equal to 2b cos a. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.